సంబంధించిన పాత్రికేయ మిత్రులకు ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ నేను పెండ్యాల మహేష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీసీఎల్ ప్రెసిడెంట్గా అదేవిధంగా రజక సంఘం జిల్లా ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నాను. ఎలిగేడు మండలానికి సంబంధించి బుర్హాన్మియాపేట గ్రామానికి సంబంధించిన అణగారిన వర్గ కుటుంబంలో పుట్టి మరి ఏదైతే అణగారిన వర్గంగా ఉన్నటువంటి రజక జాతికి సంబంధించినటువంటి పరశురాములు అన్నటువంటి మా సోదరుడు అక్కడ గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖకు అధ్యక్షునిగా వ్యవహరిస్తూ అదేవిధంగా సామాజిక కార్యక్రమాల్లో సామాజిక స్పృహతోటి ఐలమ్మ వారసుడిగా తన వంతు పాత్రను పోషిస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో మరి ఏదైతే అక్కడ బుర్హాన్మియాపేట గ్రామంలో గెలిచిన సర్పంచ్ సోదరులు లక్ష్మారెడ్డి గారికి సంబంధించి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి ప్రజల మన్నలతోటి వాళ్ళు గొలిపెందిన తర్వాత వారితోటే మమేకమైతూ ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు విజయరమణారావు అన్నగారికి ప్రియశిష్యుడిగా ఉంటూ గ్రామశాఖ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేస్తున్నటువంటి పరశురాముల మీద అక్కడ గ్రామ సర్పంచ్గా ఓడిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే గోదల వెంకటరెడ్డి తర్వాత వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అణగారిన వర్గానికి సంబంధించిన పరశురాముల్ని నువ్వు చాకలోడివి బట్టలుతుకొని బతకాలే తప్ప ఈ సమాజంలో రాజకీయంతో నీకేం పని, ఆ గెలిచిన సర్పంచ్ ఎంబడి నువ్వు ఎందుకున్నావని చెప్పి పాత కక్షలను మనసులోని పెట్టుకొని మొన్న జరిగినటువంటి పోచమ్మ బోనాల కార్యక్రమంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబరాలు జరుపుకొని పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకొని భోజనం చేస్తున్నటువంటి సమయంలో మూకుమ్మడిగా అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇవాళ ఇక్కడ పోలీస్ శాఖ వారికి సవాల్ విసిరినట్టుగా పెద్ద బృందం ఒక మాఫియా లాగా వాళ్ళ ఇంట్లోకి చొరబడి కర్రలతోని దాడి చేసి హత్యా ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పరశురాములు గారికి సంబంధించినటువంటి ఎడమ ఏదైతే చేతి భుజం షోల్డర్ ఏదైతే ఉందో అది ఫ్రాక్చర్ అయినట్టుగా సంబంధిత డాక్టర్లను కలిసి వాళ్ళ వైద్యం చేయించుకొని వాళ్ళ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. నిన్ననే పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మాకు పోలీస్ శాఖ మీద కానీ న్యాయశాఖ మీద కానీ సరైనటువంటి గౌరవం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రజక సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సాయంత్రం 6 గంటల లోపు ఏదైతే పరశురాముల మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నంకు సంబంధించిన నిందితుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి యుద్ధ ప్రాతిపదికన విచారణ జరిపి పోలీస్ శాఖ వారు చట్టరీత్యా వాళ్ళ మీద కనుక చర్యలు చేపట్టకపోతే తప్పకుండా రాష్ట్ర స్థాయిలో ఇవాళ ఉద్యమానికి తెరలేపుతామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా పోలీస్ శాఖ వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని అనుసరించి వ్యవహరించాలి. కాబట్టి ఇవాళ రజకుల మీద జరిగినటువంటి దాడి, ఇవాళ పరశురాం మీద జరిగినటువంటి దాడి యావత్ రజక జాతి మీద జరిగినటువంటి దాడిగా పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని వెంటనే వాళ్ళ మీద మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసి యుద్ధ ప్రాతిపదికన రిమాండ్ చేయాలి. హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ సంఘటన జరిగిన తీరును ఇవాళ వాళ్ళు దురాక్రమంగా వాళ్ళ ఇంట్లోకి ట్రెస్పాస్కి అంటే అక్రమంగా వాళ్ళ ఇంట్లోకి చొరబడి కర్రలతోటి వాళ్ళ దాడి చేసినట్టుగా ఇక్కడ బాధితుడు చెప్తున్నటువంటి నేపథ్యంలో బాధితుడి వాంగ్మూలాన్ని ఆయన ఇచ్చినటువంటి పిటిషన్ను పరిగణలోకి తీసుకొని వెంటనే క్రిమినల్ చర్యలు పోలీస్ శాఖ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. సాయంత్రం లోక ఎఫ్ఐఆర్ కనుక నమోదు చేయకపోతే పై అధికారుల దృష్టికి తీసుకుపోతూ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిరసన కార్యక్రమాలు చేయడంలో వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.